ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకి, ఆత్మీయ సహోదర సహోదరులకి ప్రభునామమున వందనములు, శుభములు తెలియచేస్తున్నాము. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని త్రాసులో మన బరువెంత అనగా దేవుని త్రాసులో మన భక్తి బరువెంత అనేటువంటి పాఠ్యాంశంలోని మొదటి భాగాన్ని చివరి తరగతిలో మనము ధ్యానించి ఉంటున్నాం. దానిలో భాగంగా మనుషుల యొక్క నీతి ఎంత, న్యాయం ఎంత అనేటువంటి విషయాన్ని, ఆ నీతి న్యాయములకు సాదృశ్యంగా నూలు, అలాగే గుండు ఆయన యెరూషలేము రాజ్యం మీదను అలాగే యూదా రాజ్యం మీదను సాగలాగి కట్టి చూసి వారు ఏ మేరకి సరిసమానంగా ఉన్నారు, ఏ విషయంలో లేరు అని చూసి వారి యొక్క లెక్క చూడటము జరిగింది. ప్రియులారా, ఇక త్రాసు అనేటువంటి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ కొలమానమునకు ఆయన చెప్పినటువంటి మాట, న్యాయపు త్రాసు ఆయనకు సమ్మతము, అక్రమముగా పెట్టేటువంటి తూకపు ఆ గుండురాయి ఏదైతే ఉంటుందో అది ఆయనకి హేయము అనేటువంటి మాట చెబుతూ, ఈ తూకము విషయంలో తను మనల్ని ఎలా తూచుతాడు అనేటువంటి విషయానికి ఈ తరములో ఉన్నటువంటి మనకు ఒక అవగాహన కలుగు నిమిత్తము దేవుడు బైబిల్లో ఒక భక్తుని గురించి, భక్తుడు అనకూడదు, బబులోనీల మహాసామ్రాజ్య అధినేత బెల్షస్సరు అనేటువంటి వ్యక్తిని గురించి మన దృష్టికి తీసుకురావటానికి ఆయన బైబిల్లో వ్రాయించారు. ఆ మాట దానియేలు గ్రంథము 5వ అధ్యాయము, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 24, 25 వచనాలలో ఈ మాటలు ఉంటాయి. బెల్షస్సరు ఎవరు అనేటువంటి విషయాన్ని మీరు ఒకసారి గమనించగలిగితే, బబులోను మహాసామ్రాజ్య అధినేత అయినటువంటి నెబుకద్నెజరు ఎవరైతే ఉన్నారో తన యొక్క ముని మనవడు, అంటే 5వ తరపు వాడు. నెబుకద్నెజరు తర్వాత సుమారు 5వ తరము వాడు, 4-5 తరములు గడుస్తాయి. ఈ బెల్షస్సరు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ఆయన
సాధారణముగా విందులని ఏర్పాటు చేసుకొని ఆస్వాదించేటువంటి వ్యక్తి. అయితే విందులు అన్నప్పుడు విభిన్నమైనటువంటి విధానాలలో ఆస్వాదించాలని ఆశ కలిగి ఉంటారు. కాబట్టి వారు విందులలో తినటము త్రాగటము అనేటువంటిది ప్రాథమికమైనటువంటి విషయంగా ఉంటుంది. అయితే ఆ విందును కొంచెం క్రొత్తగా ఆస్వాదించాలి అనేటువంటి ఆలోచనతోటి వారికి పుట్టినటువంటి దుర్బుద్ధి ఏంటి అంటే, నెబుకద్నెజరు యెరూషలేములో దేవాలయమును పడగొట్టి అందులో పరిశుద్ధ సంబంధమైనటువంటి దేవోపకరణములను ఎత్తుకెళ్ళటం జరిగింది. ఎత్తుకెళ్ళి అక్కడ తన రాజ్యములో ఈ సామానులని భద్రపరిచేటువంటి గదిలో ఉంచటము జరిగింది. అయితే విభిన్నమైనటువంటి శైలిలో ఆకృతిలో నిర్మితమైనటువంటి ఈ పాత్రలలో తినాలి త్రాగాలి అని ఆశపడి మహామహుడగు పరిశుద్ధుడగు దేవునికి మాత్రమే వాడవలసినటువంటి ఆ పాత్రలని పాపి దైవ విరుద్ధమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి తన యొక్క పరివారముతో ఆ విందును హారగించాలని ఆ పాత్రను తెప్పించి హారగించేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో ఆ సందర్భంలో చోటు చేసుకున్నటువంటి ఘటన ఇది. ఏంటి అనంటే, వారు విందు హారగిస్తూ ఉంటుండగా హైగా హారగిస్తాము సేవిస్తాము అనేటువంటి తరుణములో బెల్షస్సరు చూస్తూ ఉంటుండగా ఒక హస్తము తనకు కనబడి వ్రాయటము జరిగింది. ఎక్కడ ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, 24వ వచనంలో, అంటే మామూలుగా ఇతనికి ఈ దృశ్యము ఎప్పుడు కనబడింది అని చెప్పేసి గమనించినట్లయితే, పై వచనాలలో మనం చూడగలుగుతాం. ఐదవ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, 5వ అధ్యాయము 5వ వచనము, నేను 1 నుండి 5 వచనాల వరకు వేగంగా చదువుతాను, మీరు గమనించండి. రాజగు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముకు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా, రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్రరాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి
దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో యొక్క వ్రాత వ్రాయిచున్నట్లు ఉండేది. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయను. అతడు మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచూ కొట్టుకొనుచుండేది. ఇది సందర్భం. వీళ్ళందరూ 1000 మందికి పైగనట. 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ విందులో వారందరూ కలుసుకొని ద్రాక్షారసం త్రాగుచుండేవి. అందులో రాజుగారు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, అతని భార్యలు ఉపపత్నులు ఉన్నారు. వాళ్ళందరూ ద్రాక్షరసం పోసుకొని దేవాలయం నుండి తెప్పించబడినటువంటి బంగారు పాత్రలు, వెండి పాత్రలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో పోసుకొని త్రాగొచ్చు. పనిలో పనిగా వాళ్ళందరూ వారు అనుసరిస్తూ వస్తున్నటువంటి అన్య దేవతలు ఏవైతే ఉన్నాయో ఆ దేవతలను స్తుతించుచు హారగిస్తున్నారు, అనగా సేవిస్తున్నారు. ఆ తరుణములో తనకెదురుగా ఉన్నటువంటి గోడ మీద మానవుని హస్తం వలె ఒక హస్తము వేళ్ళు కనబడి గోడ మీద ఒక రాత రాసింది. ఆ దృశ్యము చూడగానే ఒకసారిగా బెల్షస్సరు యొక్క హృదయము భయపడిపోయింది. అంటే గుండె సడలింది, కీళ్ళు వదిలినవి అని అంటున్నాడు. మోకాళ్ళు, కీళ్ళు సడలి మోకాళ్ళు వణికినవి అని అంటున్నాడు. అంటే మొత్తంగా ఈ హస్తము ఎక్కడిది, అది ఏమి రాస్తున్నది, తన జీవితంలో తానెన్నడూ చూడనటువంటిది, తనకెన్నడూ కనబడనటువంటిది, ఎరగనటువంటిది, ఆ గోడ మీద అంత పెద్ద హస్తము ఒక రాత రాస్తున్నది. పైగా అది ఏ భాషో ఏంటో తెలియదు, భాష తెలియదు, దాని భావము అంతకంటే తెలియదు. ఇంతకీ ఏమి రాస్తున్నది అనేటువంటి ఒక ఆందోళన, ఒక కలవరము, ఒక భయము తనకు కలిగి బహుశా ముచ్చెముటలు పట్టి గజగజ వణికిపోయాడు. అప్పుడు దీని భావమేమిటి అని తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన, ఒక ఆరాటం, ప్రయత్నం జరిగింది. సహజంగా ఏ రాజైనా అలాంటివి ఎదురైనప్పుడు దాని భావం తెలుసుకోవాలని వారి దేశంలో ఉండేటువంటి సోది చెప్పేటువంటి వారిని, కాలజ్ఞానము చెప్పేటువంటి వారిని, జ్యోతిష్యం చెప్పేటువంటి వారిని, రకరకాలైనటువంటి విభాగాలలో పనిచేసేటువంటి వారిని అందరినీ పిలిపించి దాని మొదలబ్ ఏంటి అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఎవరు దాన్ని చెప్పజాలకపోతారు. ఎందుకంటే అది యెహోవా వలన జరిగినటువంటి కార్యం కాబట్టి యెహోవా భక్తులకు మాత్రమే అది తెలియపరచబడుతుంది. అప్పుడు రాణులు దానియేలు గురించి విషయం జ్ఞాపకం చేసి, నీ తండ్రి కాలంలో నీ తండ్రికి వచ్చినటువంటి దర్శనాలని, కలల యొక్క భావాన్ని చెప్పగలిగినటువంటి గొప్ప దైవజనుడు దానియేలు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, నువ్వు భయపడకు, అతన్ని సంప్రదించినట్లయితే, అతన్ని పిలిపించినట్లయితే అతడు మాత్రమే ఈ కళ భావము తప్పకుండా చెప్పగలడు అని చెప్పి సలహా ఇచ్చినప్పుడు దానియేలుని పిలిపించడం జరిగింది. దానియేలుని పిలిపించి ఇదిగో ఇలా జరిగింది, దాని భావం ఏంటో తెలియచేయము దయచేసి అని చెప్పి అడిగినప్పుడు దానియేలు గారు చెప్తున్నారు. 24వ వచనంలో మనం ఇప్పుడు నేరుగా చూద్దాం. కింద ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి మాటలన్నీ ఉంటాయి. 24వ వచనంలో, కావున
ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి, అంటే దేవుని ఎదుట నుండి అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. వ్రాసిన శాసన మీదనగా వ్రాయబడింది సాధారణమైనటువంటి వ్రాత కాదట. అది ఏమిటి? ఒక శాసనం. శాసనం అంటే కేవలం సమాచారాన్ని తెలియచేసేటువంటిది మాత్రమే కాదు. శాసనము అనంటే ఒక నిబంధన చేయటము, ఒక చట్టము చేయటం. ఓకే, ఒక చట్టము చేయబడి రాయబడింది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ జీవో అంటాం కదా, గవర్నమెంట్ ఆర్డర్. ఒక జీవో జారీ చేశాడు దేవుడు. ఏమిటది అనంటే మెనే మెనే టెకేల్ ఉపార్సిస్. ఉపార్సిస్, మెనే మెనే టెకేల్ ఉపార్సిస్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వము విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. మెనే అనగా దేవుడు బెల్షస్సర్ యొక్క రాజ్యపు లెక్క చూచి ముగించెను. ప్రభుత్వం అంటే పరిపాలన సంబంధమైనటువంటి, అంటే ఎలాంటి పరిపాలన అప్పటి వరకు చేశాడు, ట్రాక్ రికార్డ్ అన్నమాట. అదంతా లెక్క చూసి ముగించాడు. అంటే తన పరిపాలన విధానము ఏ విధంగా ఉన్నది అనేటువంటి దానంతటినీ తేల్చి చూడటం జరిగింది. ఇక రెండవది టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. అంటే దేవుడు తన ప్రజలకి ఎలాంటి పరిపాలన అందించాలని తాను చూశాడో ఆ పరిపాలనకి సరిపోయేటువంటి విధంగా కాకుండా తక్కువ స్థాయిలో తన పరిపాలనని అందించటము జరిగింది. రెండవది, రాజుగా తన యొక్క వ్యక్తిత్వము ఏముండాలో, తన సామర్థ్యము ఏముండాలో, అదేవిధంగా తాను దేవుడికి ఏ మేరకి గౌరవం ఇచ్చి ఆ దేవుని ఎడల ఒక భయము, భక్తి, వినయము, విధేయత కలిగి దైవాలోచన చొప్పున పరిపాలన చేశాడు అనేటువంటి దాని విషయంలో అతడు తక్కువగా కనిపించాడు. అంటే దేవుని ఎడల భయము లేదు, భక్తి లేదు. ఆ విషయంలో తాను తక్కువగా కనిపించాడు. ఇక మూడవ మాట ఫెరేస్. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును అని అన్నాడు. అంటే ఇక మీదట నీవు పరిపాలించవు. ఇప్పటి వరకు ఘనత వహించినటువంటి మహాసామ్రాజ్యంగా బబులోనీల ఆధీనములో ఉన్నటువంటి ఈ మహాసామ్రాజ్యము ఇక మీదట బబులోనీలకు ఉండదు. దానికి చివరి రాజు నీవే. ఇప్పుడు నీ యొద్ద నుండి ఈ రాజ్యము తీసివేయబడి మాదీయ పారసీకులకు ఇవ్వబడుతుంది అని మూడు విషయాలని స్పష్టం చేసేటువంటి విధంగా శాసన రూపంలో ఈ పదాలు కనిపించాయి. మెనే మెనే టెకేల్ ఉపార్సిస్. ఉపార్సిస్ ఇది ఏ భాష?
భాషలకు అర్థం చెప్పు వరము అని చదువుకుంటాం కదా బైబిల్లో. మీరు భాషలు మాట్లాడదలుచుకుంటే మీరు దేవునితోనే మాట్లాడండి అని అంటాడు కదా కొరింథీ పత్రికలో. ఇది భాష, ఇది దైవ భాష. అంటే భక్తులకు మాత్రమే తెలిసేటువంటి భాష. ఇది బబులోనీలకు సంబంధించినటువంటి భాష అయి ఉంటే కనుక బెల్షస్సర్కి అర్థమయ్యేది, అవునా? లేదా మిగిలిన ప్రజలకి సంబంధించినటువంటి భాష అయితే ఆ భాష తాలూకు ప్రజలకి ఎవరికో ఒకరికి అర్థమయ్యేది. అలా కాకుండా కేవలం దానియేలు లాంటి భక్తుడికే అర్థమైంది అనంటే ఇది దేవుడు తన భక్తులకి మాత్రమే అర్థమయ్యేటువంటి విధంగా వాడినటువంటి భాష. అంటే ఈ రకంగా భాషలతో మాట్లాడగలిగేటువంటి వరం దానియేలు గారికి ఆ రోజుల్లో ఉన్నది. ఓకే, అలా మెనే అనగా ఏం చదువుకున్నాం? నీ ప్రభుత్వం యొక్క లెక్క చూశాడు. టెకేల్ అనగా త్రాసులో నిన్ను తూచగా నువ్వు తక్కువగా కనిపించావు. ఉఫార్సిస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగింపబడి మరొకరికి ఇవ్వబడుచున్నది, మాదీయ పారసీకులకి ఇవ్వబడుచున్నది అని అన్నాడు. అలా తెలియచేయగానే 28వ వచనం, బెల్షస్సరు అని ఈ రకంగా బెల్షస్సరు ఆజ్ఞేయగా వారు దానియేలునకు ఊదా రంగు వస్త్రము తొడిగించి అతని మెడకు బంగారపు హారమును వేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారి అని చాటించిరి. అంటే ఈ భావం తెలియచేసినందులో గాను కృతజ్ఞతగా బెల్షస్సరు గారు ఏం చేశారంటే దానియేలుని సన్మానించారు. మెడలో హారము వేసి, బంగారపు హారము వేసి, ప్రభుత్వంలో 3వ అధికారినిగా నీవు ఉంటావు అని చెప్పి దానియేలుని బెల్షస్సరు నిర్ణయించారు. ఇప్పుడు ఇక్కడ 3వ అధికారి అని నిర్ణయించాడు, కానీ వారి ముత్తాత గారి నెబుకద్నెజరు కాలంలో మొదటి అధికారిగా ఉన్నటువంటి అనుభవం కలిగినటువంటి వాడు దానియేలు. అంటే తదనంతర కాలంలో ఈ బెల్షస్సరు దానియేలుని డినే చేశాడనేటువంటి విషయాన్ని మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే భావం చెప్పాడో అప్పుడు మరలా అతని పట్ల గౌరవం పెరిగింది, భయం కలిగింది, కృతజ్ఞత కలిగింది, మొత్తానికి సన్మానించాడు. అలాగే ప్రభుత్వంలో అధికారంలో పెట్టారు. తర్వాత ఏం జరిగింది, మరి ఎన్ని రోజులు ఇది కొనసాగింది అని అంటే 31వ వచనంలో 30వ వచనం, ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షస్సరు హతుడాయను. మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనము నెక్కెను. అంటే ఇక్కడ ఏ భావమైతే, ఏ శాసనమైతే గోడ మీద రాయబడిందో ఆ శాసనాన్ని అనుసరించి నీ లెక్క చూడటం జరిగింది. నువ్వు తక్కువగా కనిపించావు కనుక నేను చంపేస్తున్నాను అని అన్నాడు. అన్నట్టుగానే చంపేశాడు. తర్వాత రాజ్యంలోనికి ఎవరు వచ్చారంటే అతని వారసులు కాదు, మరొక జాతికి సంబంధించినటువంటి మాదీయ పారసీకులు అధికారంలోకి వచ్చారు. అందులో మొదటివాడు దర్యావేషు అధికారంలోకి వచ్చాడు. అంటే దేవుని లెక్క, దేవుని కొలత, దేవుని తూకము ఇలా ఉంటుంది. ఏమన్నాడంటే మెనే మెనే టెకేల్ ఉపార్సిస్. మనకి బైహాడ్ అయిపోవాలి. మెనే మెనే అనగా నీ ప్రభుత్వం యొక్క లెక్క చూశాడు. టెకేల్ అనగా తన త్రాసులో నువ్వు తక్కువగా కనిపించావు. ఉపార్సిస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగింపబడి
మాదీయ పారసీకులకు ఇవ్వబడుచున్నది అన్నది అన్నట్లుగానే మరుసటి దినముననే జరిగిపోయింది ఈ కార్యం. బెల్షస్సరు చచ్చాడు, రాజ్యము దర్యావేషు వశము అయ్యింది. ఒకనాటి ఆనందము కోసము నిజమైన జీవము గల దేవుడైనటువంటి యెహోవాకు మాత్రమే వాడవలసినటువంటి పరిశుద్ధమైనటువంటి పాత్రలను పాపులుగా బ్రతుకుచున్నటువంటి బెల్షస్సరు వాడుకోవాలనేటువంటి ఆ దురాలోచన దురహంకారముతోటి వాడుకున్నాడో అక్కడే దేవుణ్ణి హత్య చేశాడు. ఆగ్రహముతో దేవుడు వెంటనే శాసనాన్ని రాయించి అమలుపరిచాడు. ఆ ప్రకారంగా బెల్షస్సరు చచ్చిపోయాడు. రాజ్యము పరవశము అయిపోయింది. ఇది బెల్షస్సరు విషయంలో దేవుడు చూసిన లెక్క. ఓకే, ఇకపోతే బెల్షస్సరు భక్తిహీనుడు. ఇది ఈయన వర్షం. భక్తుడి విషయంలో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, యోబు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఇతడు బహుశా అక్యురేట్గా తెలియదు, చరిత్రకారులు కొంత అంచనా వేసి ఫలాని కాలము అని చెప్పారు. కానీ ఇతడు రాజుల కాలమునకు ముందువాడై ఉండొచ్చు, లేదా రాజుల కాలమునకు పారలల్ టైంలో ఉండినటువంటి వాడై ఉండొచ్చు. అలాంటి యోబు గారు ఇంకా కొంచెం మనం సునిశ్చితంగా గమనించినట్టయితే యోబు గారు న్యాయపీఠం మీద కూర్చొని న్యాయము తీర్చినటువంటి వాడుగా కనబడతాడు మనకి. కాబట్టి మనకు ఎలా అర్థం చేసుకోవటానికి ఇది అవకాశం ఇస్తుందంటే, బహుశా రాజుల కాలానికి ముందు ఉండి ఉంటాడు అనేటువంటి విషయం మనకు అనిపిస్తున్నది. సరే, సమయం ఏదనేటువంటిది అలా ఉంచితే, అతడు ఒక నీతిమంతుడుగా న్యాయవంతుడుగా దేవుని ఎడల భయము భక్తి కలిగి దేవుని కృపనొందుకొని ఆశీర్వాదమునొందుకొని మంచి ధనవంతుడుగా మంచి పరపతి కలిగినటువంటి వాడుగా ప్రజలలో గౌరవాన్ని మన్ననలను పొందుకుంటూ ప్రజలకి పలు విధములైనటువంటి సహాయ సహకారాలు చేస్తూ వారి సాధక బాధకాలలో పాలు పంచుకుంటూ వారికి వచ్చేటువంటి సమస్యలను గురించి విచారణ చేసేటువంటి వాడుగా అతడు తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అలాంటి తరుణంలో ఈర్ష్య పుట్టినటువంటి సాతాను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు యోబు విషయంలో అతిశయంగా ఉన్నటువంటి దేవుడు, నా కుమారుడైనటువంటి యోబు విషయము నువ్వు ఎరుగుదువా అని అడిగాడు. అంటే ఆ మాట దేవుడు ఎందుకు అనవలసి వచ్చింది అని అంటే, నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి అన్నప్పుడు భూమి మీద నేను ఇటు అటు తిరుగుతూ వచ్చితిని అని చెప్పింది. అది ఇక్కడ అక్కడ తిరిగావా, ఎందుకు తిరుగుతుంది అనేటువంటి విషయం దేవుడికి తెలుసు. కాబట్టి నువ్వు ఇటు అటు తిరిగినప్పుడు నా కుమారుడు నీకు కనిపించాడా? కనిపించాడు, బాగా కనిపించిండు. వాడు ఎలా ఉన్నాడో నీకు తెలుసు కదా. తెలుసు. వాడు నా భక్తుడు, నా నమ్మకమైనటువంటి భక్తుడు, భయభక్తులు కలిగినటువంటి వాడు, న్యాయముగా నడుచుకునేటువంటి వాడు, విధేయత కలిగినటువంటి వాడు అనగానే అప్పుడు వెంటనే అదొక మాట అన్నది షార్ప్గా, ఊరికనే భయభక్తులు కలిగి ఉన్నాడా?
నువ్వు అతడికి సమృద్ధిగా అన్నీ అనుగ్రహించి ఏ కొరత లేకుండా చేశావు కాబట్టి ఆ భక్తిలో ఉన్నాడు. నువ్వు అతని దగ్గర ఏమీ లేకుండా చేసినట్టయితే, బికారినిగా నువ్వు చేసినట్టయితే, అప్పుడు ఆయనకు నిజంగా భక్తి ఉంటుందో ఊడిపోతుందో తెలుస్తుంది అని అన్నాడు. అన్నది దేవుడు తన కుమారుడి పట్ల నమ్మకం ఉంది. రెండవది పారలల్గా దేవుడికి ఆలోచన కూడా ఎప్పుడు ఉంటుందంటే, ఇలాంటి సమస్యలు ఏవో వస్తే తనకు దూరం అయ్యేటువంటి వారుగా తన కుమారులు ఉండకూడదు. ఏ పరిస్థితుల్లోనైనా తనతో అంటి పెట్టుకొని హత్తుకొని ఉండేటువంటి వారే ఉండాలి అనేటువంటి దృక్పథం కలిగినటువంటి వాడు గనక ఆ ఆస్తిని అంతటినీ తీసి ఆ అవకాశం ఇస్తున్నాను, ప్రాణం మాత్రం ముట్టకు అని చెప్పి ఇచ్చేసాడు. తెలుసు కదా, సంతానము చనిపోయింది, ఆస్తులన్నీ పోయాయి, బికారి అయ్యాడు. అప్పుడు యోబు నోట నుండి వచ్చినటువంటి గొప్ప మాట ఏంటంటే, యోబు నోట నుండి వచ్చినటువంటి గొప్ప మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తోత్రం కలుగును కాక. ఎవరండి ఇంత కూలుగా అనగలిగేటువంటి వారు? అది యోబుకు మాత్రమే సాధ్యమైంది. అంతటితో ఆగిందాని మళ్ళీ మీటింగ్కి వచ్చింది. మళ్ళీ దేవునితో మాట్లాడినప్పుడు, అన్నీ తీసేసావు కదా, నా కుమారుడు ఎలా కనిపించాడు, ఆరోగ్యము బాగుంది గనక అన్నది. అంటే కారణాలు ఎలా వెతుకున్నదో చూడండి. చివరికి ఆరోగ్యం విషయంలో కూడా నువ్వేమైనా చేసుకో, కానీ ప్రాణం మాత్రం ముట్టద్దు అనంటే, అప్పటికి అతనికి భయంకరమైనటువంటి చర్మ వ్యాధి వచ్చింది. ఇక చాలా దీనకరమైనటువంటి దయానీయకరమైన పరిస్థితుల్లోనికి వచ్చాడు ఆయన. చివరికి భార్య కూడా విసుగు పుట్టి అంతగా, ఇంకా దేవుని నామాన్ని స్తుతిస్తున్నావా, దేవుని పేరు చెప్పి చచ్చిపో అని చెప్పింది. అలాంటి తరుణంలో కూడా మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడకు. దేవుని వలన మనం మేలే అనుభవించాలా, కీడు అనుభవించకూడదా అని చెప్పి గద్దించారు. ఆ స్థితిలో కూడా ఎంత గొప్ప భక్తుడు. అయితే ఈ శోధింపబడుతున్నటువంటి తరుణంలో చాలా కష్టపడాల్సి వచ్చింది, ఆయన శ్రమపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఒకవైపు ఆస్తులు పోయాయి, మానసికంగా కురిగిపోయేటువంటి విషయం అది. ఒకవైపు శారీరక అనారోగ్యం వాటిల్లింది. దినదినము చస్తూ బ్రతుకుతున్నటువంటి బ్రతుకది. బజార్లో కూర్చొని ఆ దుమ్ము ధూళి పోసుకొని ఆ దురద పెడుతూ ఉంటే గీక్కుంటూ అలా రోజులు వెల్లదీస్తున్నాడు. అప్పటి వరకు అతన్ని ఘనంగా చూసినటువంటి వారు ఇప్పుడు చిన్న చూపు చూస్తున్నారు. గౌరవించినటువంటి వారు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. సూటిపోటి మాటలు మాట్లాడుతున్నారు. స్నేహితులు కూడా వచ్చి ఏం మాట్లాడారో మనకు తెలుసు. నువ్వేదో పాపం చేశావు గనకనే దేవుడు ఊరికనే నిన్ను ఈ స్థితిలో పడేయడు. నీవేదో పాపం చేశావు గనుకనే దేవుడు నిన్ను ఈ స్థితిలోనికి పడవేశాడు. ఆ పాపం ఏంటో తేటగా చెప్పి ఒప్పుకో అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అప్పుడు ఆయన రోషమునకు వచ్చి, నేనేమి పాపము చెయ్యలేదు, అయినా దేవుడు నాకు ఈ దుస్థితిని పట్టించాడు అనేటువంటి క్రమంలో పౌరుషంతో ఆయన మాట్లాడుతూ ఈ రెండు మాటలని మాట్లాడాడు. అదేంటో చూద్దాం. యోబు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం నుండి. యోబు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము నుండి. 6వ అధ్యాయము
3వ వచనం. ఒకటి నుండి చదువుతున్నాను. దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చాను. అంటే స్నేహితుడు మాట్లాడినటువంటి మాటకి ఈ రకంగా ప్రత్యుత్తరం ఇచ్చాను. నా దుఃఖము చక్కగా తూచబడును గాక. అంటే నేనెంత బాధపడుచున్నాను అనేటువంటి దేవుడు కొలుచును గాక. దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. అంటే నేనెంత నష్టపోయాను, ఎంత అనారోగ్యము పాలయ్యాను, నేనెంత దుఃఖిస్తున్నాను, నేనెంత శ్రమపడుచున్నాను అనేటువంటి విషయము త్రాసులో తూచబడును గాక. అలాగున చేసిన ఎడల నా విపత్తు అంటే నా నష్టం, నాకు కలిగిన ఆపద, నా ప్రమాదం, నా ఆందోళన సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును. అంటే ఇది దుఃఖములో కూడా ఆ విచారణని అతిశయాస్పదంగా చెప్తున్నాడు. తన విచారణని అతిశయాస్పదంగా చెబుతూ సముద్రపు ఇసుక కన్నా భారంగా ఉంటుంది అని అక్కడ మాట మాట్లాడుతున్నాడు. అంటే తూచిన ఎడల ఇసుక కన్నా భారంగా కనబడును అన్నమాట. ఏమంటే మనిషి యొక్క ఆ మానసికమైనటువంటి దృక్పథానికి సరిపోయేటువంటిది ఈ లోకంలోని ఏ వస్తువు సరి సమానంగా ఉంటుందండి? ఉండదు. ఉదాహరణగా మామూలుగా ప్రాణమును దేనితో కొలుస్తామనంటే దేన్ని సమానంగా చేయగలుగుతాం? బంగారమా, వెండ, ఇనుమ, రాగ, ఇత్తడ, దేన్ని సమానంగా చెప్తాం? చెట్ట, ముట్ట, రాయ, రప్ప, ఏది సమానం? ఏది కాదు కదా. ఆ వర్షంలో ఆలోచించాలన్నమాట. నాకు కలిగినటువంటి ఈ విపత్తుతో కొలిచినట్టయితే ఇసుక కూడా సరితూగదు, అంతకంటే భారమైనటువంటిది నాది అని అంటూ, అందువలన నేను నిరర్ధకమైనటువంటి మాటలను పలికితిని. ఆ బాధలోనే నా దేవుడు నా మీద ఇంత భారం పెట్టాడు, నా దేవుడే నన్ను శిక్షిస్తున్నాడు, నా దేవుడే నాకు కష్టపెడుతున్నాడు అని చెప్పి నేను అనవలసి వచ్చింది. ఇతడు ఇలా అంటుంటే వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు దేవుని నిందిస్తావేంట్రా, దేవుడు నాకు ఇలా చేశాడంటావేంట్రా, నువ్వు పాపం చేసి దేవుని మీద నెపం మోపుతున్నావు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఆయన వర్షన్ ఏంటంటే, అసలు నేనేం చెయ్యలేదు, దేవుడే నా మీద ఈ భారం మోపేశాడు. అయితే మధ్యలో సాతాను యొక్క పాత్ర ఎవరికి తెలియదండి. యోబుకి తెలియదు, ఇటు స్నేహితులకు తెలియదు. అది ఈ విషయం అన్నమాట. స్నేహితులు అంటున్నది ఏంటంటే, నువ్వేదో పాపం చేశావు కాబట్టి నీకు ఇలా అయిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. యోబు అంటున్నాడు, ఆయన మనసాక్షి ఆయనకు తెలుసు కాబట్టి నేనేమి పాపం చేయలేదు. అవసరమైతే మీరు ఈ విషయంలో ఎంతవరకు ఎక్కడికి పిలిచి ఎలా తేల్చుకుందామన్నా కూడా దానికి సిద్ధం. ఈరోజు మీకు కనబడినట్టుగా నేను ఈ దీన స్థితిలో ఉన్నాను అంటే దానికి కారణం దేవుడే. దేవుని వలననే నేను ఇలా అయ్యాను. దేవుడే నన్ను ఒకనాడు ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. దేవుడే జన్మనిచ్చాడు. నాకు జన్మనియ్యకపోయి ఉండిన ఎడల నాకు మేలుగా ఉండేది. దేవుడే నాకు ఈ ప్రపంచాన్ని చూపించాడు, అలా చూపించకపోయినా బాగుండేది. ఉన్నత స్థితిలో నన్ను ఉంచాడు. ఉంచినటువంటి దేవుడు ఈరోజు నేను ఈ రకంగా ఈ బుగ్గిలో, ఈ బూడిదలో, ఈ మట్టిలో కూర్చొని ఇంత దీనకరమైనటువంటి స్థితిలో రోధించేటువంటి పరిస్థితుల్లో ఆయనే నన్ను పడేశాడు. అలాగని నేను దేవుణ్ణి నిందించటం లేదు, దేన్నైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు గుచ్చి నీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, నీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అది దేవుణ్ణి అడగండి, నన్ను ఎందుకు అడగచున్నారు? దేవుడే నిర్ణయం తీసుకుంటాడు కదా, అది దేవుని నిర్ణయం కదా అని ఆయన గోడును వెళ్ళబోసుకుంటున్నాడు. ఆ వర్షంలో ఇంకా 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 రొటీన్గా తిరిగి వారు మార్చి అడుగుచున్నారు. ముగ్గురు స్నేహితులు అదనంగా మరొక 4వ వ్యక్తి వచ్చి వాళ్ళు పదే అడుగుచున్నప్పుడు ఆయన నోట నుండి వచ్చినటువంటి మరొక మాట 31వ అధ్యాయం
యోబు గ్రంథము 31వ అధ్యాయం 7వ వచనము. ఇందాక మనం నిన్నటి పాఠంలో నీతి న్యాయములు అని చెప్పి మాట్లాడుకున్నాం కదా, ఆ సందర్భానికి వచ్చాడు ఆయన. వచ్చి 31వ అధ్యాయం 7వ వచనం, న్యాయమైన త్రాసులో అంటే న్యాయమైనటువంటి త్రాసులు అంటే చక్కగా తూచేటువంటి త్రాసుల్లో ఏ విధమైన పక్షపాతం లేకుండా న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. ఈ డేర్ ఎంతమందికి ఉంటుందో చూడండి, ఈ ధైర్యము ఎంతమందిలో ఉంటుంది. ఎంతమంది రాజేందర్ అమ్మ దేనమ్మ నయమమ్మ మీరంటారా ఇప్పుడు ఉన్న పలంగా దేవుడు మమ్మల్ని, మా భక్తిని, మా మంచితనాన్ని, మా పరిశుద్ధతను త్రాసులో తూచును గాక. మీరు అన్నారనుకోండి, బహుశా అంటారనుకుంటున్నాను, అంటే మీ అంత గొప్పవారు లేరండి, మీ అంత ధన్యులు లేరు. ఆయన అంత కాన్ఫిడెన్స్గా అన్నాడు అని అంటే ఆయన ఎంత గొప్పగా బ్రతికుంటాడండి. నన్ను తూచునుగాక అని అన్నాడు ఆయన. ఏమంటున్నాడు? న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల. ఇప్పుడు దేవుడు తూచుడుగా కానీ ఏమంటున్నాడంటే నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, అంటే దేవుడు నడుమన్న త్రోవలో కాకుండా మరొక త్రోవలో నడిచిన ఎడల అని అంటున్నాడు. మొదటిది. రెండవ మాట ఏమన్నాడంటే నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడలా అని అంటున్నాడు. ఇప్పుడు కళ్ళు ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఏవేవో దృశ్యాలను చూస్తూ ఉంటాయి. బంగారం మీద కనబడుతుంది, ఒక వ్యక్తి మీద కనబడుతుందంటే ఇక నేను అనేది అన్ఫార్చునేట్లీ చూస్తారనమాట. ఇతడు బాగున్నాడు, ఈమె బాగుంది, ఈ వస్తువు బాగుంది, ఈ కోట అయితే బాగుంటుంది, నాకు ఆ పొలం అయితే నాకు బాగుండు, ఆహాబు కనుక ద్రాక్ష తోట కావాలనిపించినట్టుగా, దావీదు రాజుకి బెత్షెబ కావాలనిపించినట్టుగా. ఈ కన్ను పడినప్పుడు సహజంగా మనస్సు హృదయం కోరుకుంటూ ఉంటుంది. కానీ ఆ విషయంలో దావీదును మించిన ఘటికుడు యోబు. ఆయన ఏమన్నాడంటే నా కన్నులు చూచినటువంటి దానిని నా మనస్సు వెంబడించలేదు అని అంటున్నాడు. నా కన్నులు చూశాయేమో, అది ఫార్చునేట్లుగా అన్ఫార్చునేట్లుగా జరుగుతాయి, కానీ నా కన్నులు చూసినటువంటి దానిని నా మనసు అనుసరించలేదు. అంటే నిగ్రహము కలిగి ఉన్నాను. ఈ విషయాన్ని కూడా దేవుడు తూచునుగాక. మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల నేను విత్తిన దానిని వేరొకడు భుజించును గాక అని చెప్పి ఇంకా కిందికి వెళుతూ ఉంటే చాలా ఘాటైనటువంటి పదజాలని వాడాడండి. అంటే మొత్తానికి తాను ఏమంటుండంటే త్రోవ విడిచి నడిచిన ఎడల, కళ్ళు చూసినటువంటి దానిని నా మనసు అనుసరించిన ఎడల అంటే వీటన్నిటి కలగలుపు పదమే భక్తి. నా భక్తిని దేవుడు త్రాసులో తూచును గాక అని అన్నాడు. తన మీద తనకి ఎంత నమ్మకం ఉంటే మాట అంటాడండి. తన మనస్సాక్షి తనకెంత ధైర్యం ఇస్తే ఆ మాట అంటాడు. నిజంగా తూచును గాక అని దేవుడికే ఒక సవాలు విసురుతాడు. దేవుడికే సవాలు మీన్స్ దేవుడికి
అయ్యా మీరు తూచాలి. ఇదిగో వీరు అడుగుతున్నటువంటి వీళ్ళ ప్రశ్నలను బట్టి వాళ్ళ నోరు మూయించాలి. మీరు పదే పదే నన్ను పాపి 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 అని కాకులు పొడిచినట్టు పొడుస్తున్నారు. వారి నోరును మూయించాలి. వారి నోరును మూయించాలంటే మీరు ఊరుకోకూడదయ్యా. ఇప్పుడు నన్ను త్రూచాలి. మీరు వాళ్ళ కళ్ళ ముందే త్రాసు పెట్టండి, ఒక దాంట్లో ధర్మశాస్త్రం పెట్టండి, ఇంకో ప్లేట్లో నేను కూర్చుంటాను. ఆ ధర్మశాస్త్రానికి నేను సరిపోతానా లేదా వాళ్ళు చూడాలి ఇప్పుడు కళ్ళారా. వాళ్ళు చూడాలి ఇప్పుడు కళ్ళారా. పిల్లరా, భక్తిహీనుడైనటువంటి ఒక బెల్షస్సరు భయపడిపోయాడు. ఆ రాతకి త్రాసులో తేలిపోయాడు. కానీ భక్తుడైనటువంటి యోబు, దేవా మీరు త్రాసు పట్టుకోండి అని అంటున్నాడు, నన్ను తూచండి అని అన్నాడు. కానీ ఫైనల్గా మనకు తెలిసింది ఏంటంటే, సాతాను యొక్క మొదటి మీటింగ్లో నా బిడ్డ గొప్పవాడు అని అన్నాడు దేవుడు. రెండవ మీటింగ్లో వాడిని నువ్వేం చేయలేవు అని అన్నాడు దేవుడు. ఎంత గర్వంగా! నిజంగా దేవుడు గర్వపడేటట్లుగా బ్రతికినటువంటి వారిలో మొదటి వరుసలో ఉంటాడు యోబు. మొదటి వరుసలో ఉంటాడు. రెండవసారి అటాక్ చేసిన తర్వాత కూడా మళ్ళీ దేవుడు, నా కుమారుడు పలికినట్లు మీరు పలకలేదు అని అంటాడు. ఎవరిని? యోబు స్నేహితులని. అంటే నా కుమారుడు బాగా పలికాడని కదా, బాగా పలికాడు. కానీ ఎలాంటి ఒత్తిడిలో, ఎలాంటి తీవ్రతలో, ఎలాంటి పదజాలాన్ని వాడాడో దేవుడు బాగా అర్థం చేసుకున్నాడు. దానికి కూడా మళ్ళీ పాపం యోబు, నేనేమైనా తూలానేమయ్యా, నేను కొన్ని అనవసరమైన పదాలు వాడానేమో మీ పట్ల, ఆ ఒత్తిడిలో, ఆ రోషములో నా దేవుడే నాకు ఈ దీనస్థితిని కలిగజేశాడు అని చెప్పి ఇలాంటి పదాలను నేను వాడాను. అఫ్కోర్స్ అది నిజమే. అయినా కూడా మీ అంతటి వారిని, నా అంతటి ఈ దీనుడు నా నోరు తెరిచి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకుండేదేమో అని చెప్పి రిపెంటేషన్ కూడా, తన పాశ్చాత్తాపాన్ని కూడా వ్యక్తం చేశాడు. మళ్ళీ లేదురా భయపడకు అని చెప్పి ధైర్యపరిచి మరలా ఆశీర్వదించి తనకి మరలా ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, మరలా సంతానాన్ని ఇచ్చాడు. నిజంగా భక్తి అనేటువంటి దాని విషయంలో మనకు అంతటి ధైర్యం ఉండాలి, అంతటి భరోసా ఉండాలి, అంతటి నమ్మకము ఉండాలి. అలా ధైర్యంగా ఇప్పుడు ఆయనైతే దేవుడే నన్ను తూచునుగా కనన్నాడు. అఫ్కోర్స్ మనం కూడా దేవుడు నా భక్తిని తూచునుగాక అనేటువంటి స్థితిలో ఉండాలి. కనీసం ఒరే, నేను తప్పు చేశానని మీరు ఎక్కడైనా ఎలాగనైనా నిరూపించొచ్చురా. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను, నువ్వు ఎలా విచారణ చేయించుకుంటావో చేసుకో అని అనగలగాలి మనం. ఇక దేవుడితో మనం చూసుకున్నప్పుడు, అయ్యా మీరు గీచిన గీతను దాటిపోతలేదండి, మీరు నడుమన్న మార్గములో నేను నడుస్తున్నాను, మీరు చూడండి అయ్యా, మీ ఆజ్ఞ చొప్పున, మీ ధర్మశాస్త్రం చొప్పున నేను నడుచుకుంటున్నాను. ఆ నమ్మకం నాకుంది. ఆ పిమ్మట మీ చిత్తము తండ్రి అని మనం చెప్పగలగాలి. కనుక ప్రియులారా, మీ విశ్వాసం, మీ భక్తి, మీ భయం, మీ వినయం, మీ విధేయత, మీ సంస్కారం, మీ నడత, మీ ఆత్మీయ జీవితం రేపొద్దున దేవుడు తన త్రాసులో పెట్టి తూచినప్పుడు, త్రాసులో పెట్టి తూచడం అంటే ఏమనుకుంటున్నారు? తీర్పు తీర్చటం అని. తీర్పు తీర్చటం, తీర్పు దినానికి మనం ఇంత ధైర్యంగా ఉండాలి. అంటే మనం కన్ను మూసేటప్పుడు, అంటే చనిపోయేటప్పుడు ఎలా కన్ను మూయాలో తెలుసా? ఎలా కన్ను మూయాలి? నేను పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి, పరిపూర్ణమైనటువంటి భక్తి కలిగి, పరిపూర్ణమైనటువంటి పరిచర్య జీవితము కలిగి దేవునికి
నచ్చేటువంటి విధంగా, దేవుడు ఆజ్ఞాపించినటువంటి విధంగా 100కి 100 పాలుగా నేను బ్రతికాను అనేటువంటి నమ్మకము కలిగి, ధైర్యము కలిగి, బహు సంతోషంగా మన కళ్ళు మూయాలి. అంతటి భక్తిని, విశ్వాసాన్ని మీరు పెంపొందించుకొని జీవించాలని కాంక్షిస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నప్పుడు, మహోన్నతుడైనటువంటి మా దేవుడా, మా కన్న తండ్రి, ఈ దినమున ఈ మాటలు ఈ విధంగా ధ్యానించగలిగేటువంటి ధన్యతను మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. విన్నటువంటి మీ పిల్లలని దీవించండి. ఏ మాట కూడా విస్మరించకుండా అయ్యా వారు కాపీలో రాసి పెట్టుకుంటున్నట్టుగానే హృదయంలో కూడా రాసి పెట్టుకోగలిగేటువంటి చక్కని తలాంతుని దయచేయమని వేడుకుంటున్నాం. ఇకనే అది ఎన్నటికీ చెదిరిపోకుండా ఎల్లప్పుడూ జ్ఞాపకములో ఉంచుకొని, అటు బెల్షస్సరును జ్ఞాపకం చేసుకుంటూ, ఇటు యోబును జ్ఞాపకం చేసుకుంటూ, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఎప్పటికప్పటికి వారు బేరీజు వేసుకుంటూ, ఉండకూడని విధానములో ఉండకుండా ఉండవలసినటువంటి విధానములోనే ఉండి, ఒక యోబు వలె ఏ స్థితిలోనైనను, కలిమిలోనైనను, లేమిలోనైనను, కష్టములోనైనను, దుఃఖములోనైనను, సంతోషములోనైనను, ఆనందములోనైనను, సుఖములోనైనను అయ్యా ఒకే విధంగా మీకు నచ్చేటువంటి విధంగా ఉండేటువంటి బిడ్డలుగా ఉండులాగున పిల్లల్ని ఎత్తి పట్టుకోమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మిక జీవితాన్ని ప్రసాదించండి అయ్యా. ఈ దినపు పనులలో మీ పిల్లలకి తోడై ఉండండి. వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసినటువంటి మేలులని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. వారికి ఏ ఏ అవసరాలు ఉన్నాయో అయ్యా, ఏవేవి మిమ్మల్ని అడిగి పొందుకోవాలనేటువంటి కోరికలో ఉన్నారో అయ్యా, సమ్మతమైనటువంటి ప్రతి కోరికని, అవసరాన్ని మీరు తీర్చి వారికి సంతోషాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ, మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, ఈ ప్రియకుమారుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసము, సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ నా భక్తి బరువు న్యాయమైన దేవుని త్రాసులో ధర్మశాస్త్రమునకు సరి సమానముగా తూచబడి దేవుణ్ణి ఆనందపరిచి దేవుని అనుగ్రహమునకు పాత్రము కావాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును కాక. ఆమేన్. ఆమేన్.